నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులపైన, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలపైన ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి రైతులకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, రైతులకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటన్నిటిని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే ఆద్యాంతము ఆయన పర్యటనలో కొంత ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భద్రతకు సంబంధించి కావచ్చు, అలాగే వైసీపీ కార్యకర్తల మీద పోలీసుల దాడికి సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గాయపడినటువంటి కార్యకర్తలను పరామర్శించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ఈ అంశాలకు సంబంధించి కూడా వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ప్రతిసారిలానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రత పైన అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి పోలీసులు మేము భద్రత ఇస్తున్నామని చెప్తూనే మరోవైపు ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ పైన కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశాల మీద చర్చనీయాంశంగా మారుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బంది పడినటువంటి పరిణామాలు కూడా కనిపిస్తూ వచ్చాయి. ఆయన మాట్లాడేటువంటి సమయం కావచ్చు, అలాగే రైతులకు సంబంధించిన ఆయన పరామర్శించేటువంటి అంశాల్లో కావచ్చు, కొంత భద్రత సరిగా లేకపోవడం వల్ల అక్కడ తోపులాట జరగటము, కార్యకర్తలకి అలాగే జగన్ మీద కూడా కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చేటువంటి అంశాలను కూడా మనం చూస్తూ వచ్చాం. దీని మీద పోలీసులకు సంబంధించిన వ్యవహారాల మీద కూడా వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే సర్పంచ్ నాగమల్లేశ్వరకు సంబంధించిన వివాదం మీద కూడా ఇప్పుడు కూటమికి సంబంధించిన వ్యక్తులపైన వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. వైసీపీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుకి సీరియస్గా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆయన పరామర్శించి వచ్చిన తర్వాత కూడా చెప్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన టూర్ మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే అశోక్, బాగున్నారమ్మా? బాగున్నాను సార్. ఏంటి ఈరోజు మీకు మీ రియాలిటీ చెక్ మీరు చెప్తున్నటువంటి ఏహా టీవీకి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఈరోజు కొంత వివాదంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ కార్యకర్తల మీద కొంత దాడి జరగడం కావచ్చు, కొంతమంది గాయాలు పాలవటము, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాము. భద్రతకు సంబంధించి మేము పోలీసులేమో 500 మందికి మాత్రమే మేము ఇస్తూ వచ్చామని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి జనాలు చూస్తేనేమో వేలల్లో వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అంటే అశోక్ గారు, ఇది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా కుట్రపూరితంగా, అంటే దాగుడు మూతలు ఆడుతున్నటువంటి ఒక అంశంగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పర్యటనకి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి చిత్తూరు జిల్లా 9వ తేదీ నాడు బంగారపాలెం దగ్గర మామిడి రైతుల్ని ఆయన పరామర్శించడం కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక గతంలో చూస్తే సత్తిరంపల్లి కానీ, అంతకుముందు చూస్తే పొదిలి కానీ, అంతకుముందు చూస్తే మన తెనాలి కానీ, లేకపోతే అంతకుముందు వినుకొండ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశం. ప్రభుత్వం పోలీసులతోటి తన కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి వాళ్ళని ఆయన ముందే లాఠీచార్జ్ చేస్తే తల పగిలిపోయినటువంటి అంశం. రక్తం కారుకుంటూ ఆ కార్యకర్తలు జగన్ గారి దగ్గరికి వచ్చారు. ఆయన కాన్వాయ్లో వస్తున్నటువంటి వెహికల్ దిగి కార్యకర్తల దగ్గరికి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తే స్వయాన అక్కడ ఎస్పీ మణికంఠ అనుకుంటాను, ఆయన్ని కారు దిగనీయకుండా అడ్డుకున్నటువంటి విధానం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు, ఆయన ఒక సైకో, ఆయన ఎవరిని పట్టించుకోరు అని చెప్తున్నట్టు ఈ పెద్దలే, ఈ కూటమి వాళ్ళే తన కార్యకర్తని కళ్ళ ముందే తల పగలు కొడితే రక్తం కారుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళటం కోసం కారు దిగుతూ ఉంటే కారు ఆపేసి ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి గారితో తగాదగ దిగినటువంటి పోలీసులను చూశాం. సెక్యూరిటీ పక్కన పెట్టండి, సెక్యూరిటీ వీళ్ళు ఇచ్చే సెక్యూరిటీ సరిగా ఉంటుందని కూడా దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు, యార్డ్లోకి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ మిస్ అయిపోయింది, కనపడలేదు. ఆయన పక్కన ఉండాల్సినటువంటి మామూలు సెక్యూరిటీ అసలు అడ్రస్ లేదు, ఎటైనా తెలియట్లేదు. సో వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి నాటకం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనిషి, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ ప్రజల మనిషిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన ఖచ్చితంగా పోరాడుతేనటమే. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ, లేకపోతే అంతకుముందు నాడు కూటమి అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళేమో, కానీ
కానీ దిస్ ఇస్ వెరీ సీరియస్ as far as the వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ is concerned towards the public issues and the పార్టీ అభిమానులు కార్యకర్తల పట్ల. కానీ కానీ ఒకటిసారి ఈరోజు వేలల్లో వస్తున్న కార్యకర్తల్ని రోడ్డు మీదే వాళ్ళు వస్తున్న బస్సులకి పోలీసు సెక్యూరిటీ వ్యాన్ అడ్డం పెట్టేశారండి. బస్సులో వాళ్ళందరినీ దిగిపోమంటారు. లేదు మేము చాలా దూరం పోవాలి, ఇంకా దూరం ఉంది, మీరు అడ్డు తీయండి పోలీసు వెహికల్ ని పోలీసులు అందరూ దిగి బస్సులో ఉన్న వాళ్ళందరినీ తగాదు పెట్టుకొని ఉంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి, బస్సు ఆడు వదిలిపెట్టి బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే కాదు, ఎక్కడికక్కడ ఆపుతూ ఉంటే మాజీ మంత్రి నారాయణ స్వామి గారిని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన పెద్దిరెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళని ఎక్కడో దూరంగా ఆపేశారు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి చిన్న తోటలో, మామిడి తోటలో లేకపోతే సపోటా తోటలో ఏంటో తెలీదు, వాటి పొలాల్లో పడి మోటార్ సైకిల్ ని చిన్న సందుల్లో తీసుకుని ఒకరికొకరు ఆ రోడ్డు బాగు చేసుకుంటున్నట్టుగా రాళ్లు పెట్టుకుని రోడ్డు వేసుకున్నట్టుగా వాళ్లే వస్తూ ఉంటే మెయిన్ రోడ్ నుంచి ప్రజల్ని తరిమేశారండి వీళ్ళు. మెయిన్ రోడ్ నుంచి అసలు ప్రజల్ని ఎవరిని రాకుండా తరిమేశారు. అయినా సరే కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వస్తున్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసే విధానం పోలీసులు అది ఎత్తుక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయడంలో వీళ్ళందరూ కూడా నిమగ్నం అయిపోయి ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దిగకూడదట, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దిగితే వాళ్ళకి ఇబ్బంది వస్తుందట, జగన్మోహన్ రెడ్డి గారి ముందు కార్యకర్తలు తలబగలు కొడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగి పరామర్శించకూడదట. సో ఈ విధంగా పోలీస్ ఫోర్స్ ఐ డోంట్ థింక్ వాట్ ఐ కెన్ సే డెసిషన్ ఆర్ ఫ్రమ్ ది టాప్ పీపుల్ అండ్ వాట్ దే హావ్ గాట్ ఐ డోంట్ నో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది టాప్ పీపుల్ ఇన్స్ట్రక్షన్స్ వాట్ దే గాట్ వి డోంట్ నో. బట్ ఈసారి అంటే మొన్నటి కన్నా పోలీసు ఎందుకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసలు ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెహికల్ కూడా దిగనీయకుండా అవసరమైతే వెహికల్లోకి వెళ్ళండి అని చెప్పి తలిపేసినటువంటి అక్కడ ఎస్పీని చూసాం. అయినా సరే ప్రజలు ఊరుకోలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపుతూనే ఉన్నారు. ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని నిర్బంధాలున్నా, ఇంత దమనకాండున్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతుల్లో మామిడి రైతులు వాళ్ళ గిట్టుబాటు ధర కోసం తను చేసినటువంటి ఉపన్యాసం కానీ ప్రెస్ మీట్ కానీ ఈ రాష్ట్రంలో ₹2 కిలో మామిడికాయలు ఎక్కడైనా చూస్తామండి మనం? లేదు. ₹2 కిలో, ఒక పిండి కూడా రాదు, మామిడి పిందె. పక్కన కర్ణాటకలో బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పెట్టుకొని కర్ణాటకలో బ్రహ్మాండంగా ₹60 ₹80 అమ్ముకుంటున్నారు. సో ఇక్కడ ఏమైంది? ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వం ఉంటే అది రైతుల పక్షాన ఉందా లేదనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ సార్. ఇప్పుడు రైతాంగం అది ఏ పంట అనేది, పొగాకు కానివ్వండి, పెసరు కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి, ఏ పంట ఇచ్చినా రైతులు ఈసారి ఎందుకో మొత్తం కూడా పాపం లాసుల్లోకి వెళ్ళిపోయారు. రైతుని ఆదుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఎవరి కోసం మీరు పరిపాలిస్తున్నట్టు? ఎవరి కోసం మీరు 1,00,000 ఎకరాల భూముల్ని కలెక్ట్ చేసి అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా భూమి ఉంటే ఆ భూముల్ని, ఉదాహరణ ప్రకాశం జిల్లాలో కరేడు దగ్గర 4,800 ఎకరాలు మీరు పూలప్ చేస్తా ఉన్నారు. గ్రామాల ప్రజలందరూ కూడా అడ్డం తిరిగి మా భూములు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇక్కడ రాజధాని రైతులు కూడా అదే అమరావతిలో ఇప్పుడు ఈ స్పెల్లో వాళ్ళు 50,000 ఎకరాలకి రైతులు అడ్డం తిరుగుతున్నారు. మైక్ పెట్టుకుని రైతులు చెప్తా ఉన్నారు మా భూములు ఇచ్చే సమస్య లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అంటే ఎన్ని చోట్ల మీరు పోలీసులను ప్రయోగిస్తారు? అంటే ఇదేమన్నా నియంతృత్వమా? మీరు గెలిచినంత మాత్రాన మీకున్నటువంటి కళ్ళన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రజలకు శతకోపం పెడతారా? ప్రజల ఆలోచన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలతో మాట్లాడరా? పోలీసులు పెట్టి నడిపిస్తూ ఉంటారు ప్రజాస్వామ్య మీరు ప్రభుత్వాన్ని. వాట్ పాలసీస్ పీపుల్ ఆర్ మేకింగ్? ఈరోజు గిట్టుబాటు ధర లేకుండా టొబాకో కానీ లేకపోతే మామిడి పండ్లు కానీ లేకపోతే అనేకమైన రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే రైతుల పక్షాన మాట్లాడటం కోసం ఎక్కడికి వెళ్ళారండి మీరు?
మన వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు సొంత ముఖ్యమంత్రి గారి జిల్లాది ఉమ్, చిత్తూరు. అవును. ముఖ్యమంత్రి గారి మీద నిజంగా ప్రేమ ఉండి గెలిపించిన వాళ్ళైతే లక్షల మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. కానీ ఇక్కడ ఈ రోజు మీరు రైతులు సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. ఈ రోజు రైతులకు వ్యతిరేకమే, దళితులకు వ్యతిరేకమే, ఎంప్లాయీస్ కి వ్యతిరేకమే, స్టూడెంట్స్ కి వ్యతిరేకమే, ఏ వర్గానికి మీరు మహిళలకు వ్యతిరేకమే, ఏ వర్గానికి మీరు చేయదలుచుకున్నారు? మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ 7లు ఏదో 1 2 ఇస్తున్నామంటే ఇచ్చేసి సంవత్సర కాలం గడిపేశారు. ప్రజలు ఏం అడగట్లేదు సార్. మీరు చెప్పినటువంటి వాగ్దానాలని, మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేకమైన అంశాలని వాటిని మాత్రమే ఇవ్వండి ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. రైతులు గిట్టుబాటు ధర కావాలని అడుగుతా ఉన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేనటువంటి ప్రభుత్వం అది ఒక ప్రభుత్వమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని నిలబడినటువంటి అంశాన్ని రైతులు టేస్ట్ చేశారండి. ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా పెట్టాడు. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి మనం కొనకపోతే ఏదైనా సరే మన ప్రభుత్వమే ఉన్నట్టు కాదని చెప్పాడు ఆయన. సో ఒక మోడర్నైజేషన్ లో ఆయన వ్యవసాయాన్ని కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ లేకపోతే రైతులను కానీ తీసుకున్న విధానాన్ని ఈ ప్రభుత్వం ఈ కూటమి ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక విచిత్రం సార్, మీకు నేను అశోక్ గారికి ఒకటి చెప్తాను. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏది ఏమైనా సరే పాపం బీజేపీ వాళ్ళు ఎందుకో అసలు ఎక్కడా మాట్లాడటంలా. రైతులను కొట్టినా మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారికి మెయింటైనింగ్ సైలెన్స్. ఈ సైలెన్స్ ఏ విస్ఫోటనానికి దారితీస్తుందో తెలియదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒకటి నేను కోట్ చేయాలనుకుంటున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులు కావచ్చు, ఇలాంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా నష్టపోయి మద్దతు ధర లేకుండానో లేదంటే వాళ్ళకి పంట సరిగా పండగ నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులందరికీ అప్పుడు ప్రతిపక్షం అంటారా లేదంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అంటారా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రతి కుటుంబానికి నేను నష్టపరిహారం ఎంతో కొంత ఇస్తాను నా పార్టీ తరపున అని చెప్పేసి వాళ్ళకి నష్టపరిహారం 1,00,000 రూపాయలు 1,50,000 ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇంతమంది రైతులు ఆవేదన పడుతూ ఉంటే కనీసం ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఆయన ఏ రైతుకి సంబంధించి పత్తి తీసుకున్నా, మిరప తీసుకున్నా, లేదంటే వరి తీసుకున్నా, మామిడి తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఆయన కనీసం స్పందించట్లేదు. లేదంటే మా పార్టీ తరఫున కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి నేను వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడతాను, రైతులకు సంబంధించిన సమస్యల మీద చూడమని చెప్పేసి చెప్తానని చెప్పేసి ఆయన నోటి నుంచి ఒక మాట కూడా రావట్లేదు. సార్ ఇప్పుడు తన సొంత డబ్బులు ఎవరు అడగట్లేదు సార్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. పాప ఆయన సినిమాలు తీసుకుంటారు, ప్రజల డబ్బులు ప్రజలకు పంచడంలో తప్పే ఉంది. బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన నిజంగా ప్రజా సమస్యల మీద కదలాలంటే పోరాడాలంటే ప్రజల కళ్ళ ముందు ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల పక్క, డాక్టర్ల పక్క, మహిళల పక్క, విద్యార్థుల పక్క కనపడుతూ ఉన్నారు. అంతెందుకు సార్, ఆయన తెనాలిలో 3rd డిగ్రీ ఉపయోగిస్తే దళితుల పట్ల ఏమన్నా మాట్లాడా? నో. విజయవాడలో డాక్టర్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలని డాక్టర్స్ గతంలో ఇతర దేశాల్లో చదివి వచ్చి ఇక్కడ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక టెస్ట్ పెట్టి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు, ఇక్కడ పెట్టండి అంటే దానికి లేదు, వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టి అవతల పడేశారు. ఎక్కడ మాట్లాడలేదు. మహిళల వాళ్ళకి కావాల్సిన అంశాల మీద మాట్లాడలేదు. రైతులు పొగాకు కోసం 70,000 మంది దాదాపు పొదిల్లో వస్తే వాళ్ళ గురించి మాట్లాడలేదు. సత్తెనపల్లిలో ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు ఉప సర్పంచ్, ఆయన చనిపోతే అక్కడికి వెళ్తే ప్రజలు చాలా ఇబ్బంది పడితే పోలీసులు దారుణంగా బిహేవ్ చేస్తే అక్కడ మాట్లాడలేదు. అంటే ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడు గారి జిల్లా, ఆ జిల్లాలో ఇంకా ఈయనే మాట్లాడతారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వేరే జిల్లాలోనే మాట్లాడలేదు. ఆయన పొరపాటున నా పుట్లో ఎందుకు పెట్టామన్నాడు అనుకో, అది ఇబ్బంది పడిపోతాడు కదా. కాబట్టి బీజేపీ మాట్లాడకుండా ప్రశ్నిస్తానని వచ్చినటువంటి పాపం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మనకైతే తెలియట్లేదు. ప్రశ్న ఎడిపోయిందో సమాధానం ఏడిపోయిందో తెలియట్లా. అంటే బీజేపీని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదనేది పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి కదా, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి కదా. ఆయనే కదా నేను అధికారం నన్ను నమ్మివ్వండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన మనం చాలాసార్లు చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా పాలన ఎలా ఉంటుందో ఏంటో. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి అధికారం ఇవ్వండి అన్నారు కదా. ఆయన నమ్మి అధికారం ఇస్తే ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం కదా. అవును, పవర్ ఆఫ్ అటార్నీ
పవర్ ఆఫ్ అటార్నీ, ఆయన చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రభుత్వం పేరుతోటి ఈయన నమ్మి మా జనాలు ఇచ్చారు పాపం. ఉమ్, అది ఈవీఎంల ద్వారా ఇచ్చారో తీసుకున్నారో లేకపోతే నిజంగా ఓట్లేసి తీసుకున్నారని మధ్యలో ఉన్నవాడు ఎడిపోయాడో అర్థం కావట్లేదు. నన్ను నమ్మి అన్న అతను ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఉమ్, 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 ఎప్పుడో సడన్ గా వస్తారు మళ్ళా. ఉమ్, సడన్లీ దే విల్ అపియర్ అండ్ దే విల్ మేక్ సమ్ డైలాగ్స్, సినిమా డైలాగ్స్. ఉమ్, తాట తీస్తాను, లేకపోతే ఉచ్చబోయిస్తాను, ఏమనుకుంటున్నారు, ఉమ్, నేను అనుకుంటే పోలీసులు పర్మిషన్ లేకుండా ఒక్క అడుగు కూడా కదలలేరు, ఉమ్, ఇవన్నీ మాట్లాడతారు. కానీ వస్తున్న ప్రజలు వాళ్ళు దేనికోసం వస్తున్నారు, ఉమ్, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ప్రజలు ఎందుకు ఫాలో అవుతా ఉన్నారు వేలాది మంది, ఉమ్, అది చూడండి ఫస్ట్. మీరు ప్రజలను గాలి వదిలేసి, ప్రభుత్వాన్ని గాలి వదిలేసి, గవర్నమెంట్ ని గాలి వదిలేసి, గవర్నెన్స్ లేకుండా మీరు సంపాదనలో పడిపోయి మీరందరూ కూడా కూటమి నేతలు. కూటమిలో నేను మైనస్ బీజేపీ అని చెప్తున్నాను సార్, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎక్కడ నాకు దొరకట్ల పాపం. ఉమ్. వాళ్ళు అసలు ఎందుకో మాట్లాడలేదు. దే ఆర్ మెయింటైన్, ఉమ్, యాజ్ యు సెడ్, దే ఆర్ మెయింటైనింగ్ సైలెన్స్. ఉమ్, ఇది చాలా డేంజర్. ఇది ఏమవుతుందో తెలియదు. కూటమి ఉంటుందా, బద్దలైపోతుందా, లేకపోతే ఇద్దరితోటే ఉంటుందా, లేకపోతే ఇద్దరు వెళ్ళిపోతారా ఉమ్, తెలియట్లేదు. బట్ మా వరి ఒకటే, ఉమ్. ప్రభుత్వం పేదల పక్షాన, ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఎందుకు ఉండటం లేదు. ఓకే. రైతుల పక్షాన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు సమస్యను ఉద్దేశించి మాట్లాడటానికి ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్ మీరు ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు. ఉమ్, నెల్లూరులో జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని చూడాలంటే మీరు హెలికాప్టర్ దిగాలంటే హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు నెల్లూరులో. ఉమ్, టూ మచ్, ఉమ్. అవును. టూ మచ్. ఉమ్, లేదా ఎక్కడో ఇస్తాం, తుమ్మ చెట్లు ఉన్న దగ్గర, హై టెన్షన్ లైన్లు ఉన్న దగ్గర అక్కడ ఇస్తాము, ఆడబోయి దిగండి, ఉమ్, దిగితే మీకేమైనా అయితే మాకేం సంబంధం లేదు అని చెప్పారు. ఉమ్. ఆ టూర్ కూడా ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నారు. అవును, అవును. ఉమ్, రైతుల కోసం ముందు ఇవ్వమన్నారు, ఏమనుకున్నారేమో ఇచ్చారు, హెలిప్యాడ్ ఎక్కడో ఇచ్చారు. ఉమ్, సరే, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, వాగ్దానం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వీళ్ళు పెడుతున్నటువంటి కష్టాలు, ఉమ్, ఉమ్, ప్రజల్ని రానివ్వరు, మధ్యలో ఆపేస్తున్నారు. ఏం పనండి నన్ను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులతో మాట్లాడిపోతారు. మీకు లా అండ్ ఆర్డర్ ఎక్కడ సమస్య వస్తుందా? ఉమ్, ఒకవేళ వస్తుంటే మీరు మెయింటైన్ చేసుకోండి దగ్గరుండి. ఉమ్, మీరెవరు ప్రజలను అడ్డుకోవడానికి అసలు పోలీసులు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని చూడొద్దు అనడానికి మీరు ఎవరండి? హౌ కెన్ యూ స్టాప్ దేర్ అంబిషన్? ఉమ్. సో ఆయన దే కూడా లీడర్ ప్రతిపక్ష ఇస్ నేతే కమింగ్. కదా. No, see, once their leader is coming, ఉమ్, no, how can you stop the common people, ఉమ్, కామన్ ప్రజెంట్స్? ఉమ్, దానిలో అర్థం ఏంటి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 1,00,000 మంది వచ్చే అవకాశాన్ని మేము 70,000 కుదించాము, 30,000 మందిని మేము అక్కడే ఆపేసామని చెప్పుకోవడం కోసం. ఉమ్, ఈరోజు మేమే లెక్కలే ఇట్లా 1,00,000 మంది వచ్చారా లేకపోతే 70,000 మంది వచ్చారా లెక్కలే ఇట్లా. మాకు కావాల్సింది ఏంటంటే ప్రజా సమస్యగా ఉన్నటువంటి రైతుల విషయాన్ని, పర్టికులర్ గా చిత్తూరు ఏరియాలో వాళ్ళ ప్రధాన క్రాప్ అయినటువంటి మ్యాంగో ఈ రోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడండి, లేకపోతే మీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోండి. రైతులు ₹2 ఇదేమన్నా టమోటా అంటే రోడ్డు మీద చూసుకోవడానికి? ఉమ్. కాదు కదా. టమోటా పండిస్తా అంతే. ఉమ్, క్వింటాల్ క్వింటాల్ రోడ్ల మీద పడేస్తున్నారు వాళ్ళందరూ. ఏం చేయాలి, అమ్మే ఇప్పుడు పరిస్థితి లేక. ఉమ్, ఇప్పుడు మామిడి పండ్లు కూడా అదేం చేశారు వాళ్ళు పాపం, రోడ్డు మీద పడేశారు. రోడ్డు మీద పడేయటమే కాదు, వాళ్ళ మామిడి తోటలే ఉన్నాయి, ఆ తోటలో చెట్లు కూడా కొట్టేసుకున్నారు. ఉమ్. అంత దారుణంగా ఎవరి ఉన్నాయి మీద పరిస్థితులు. పాపం? ఉమ్, దారుణమైన పరిస్థితులు. రైతును ఆదుకోలేని ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వమా? ఉమ్, రైతుతో మాట్లాడలేని ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వమా? ఉమ్. అడుగుతున్నాను అసలు. ఓకే. రైట్ సెంట్రిక్ గా కదా రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు పరిపాలన. నిన్నే ఆయన 76వ జయంతి అయిపోయింది. ఉమ్, ఫస్ట్ సంతకం ఆయన ఉచిత కరెంటు మీద రైతుల కోసం పెట్టాడు కదా. ఉమ్, రైతే రాజుని నడుపుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని రైతును తీసేసి మీరు మొత్తం ఎక్కడో కార్పొరేట్ సెక్టర్ మొత్తాన్ని కూడా వాడికి ఒక 1000 ఎకరాలు, వీడికి ఒక 100 ఎకరాలు, వాడికి ఒక 50 ఎకరాలు, ఎకరాలు ఈ రాష్ట్రాన్ని పంచుకుంటూ వెళ్ళిపోయి గ్రామాన్ని మొత్తాన్ని కూడా లేపేసి వెళ్ళిపోయి మీరు ఎవరిని పట్టించుకోకపోతే దెన్ వాట్ ఫర్ యూ? ఉమ్. వాట్ ఫర్ యూ? రైతు లేకపోతే ఇంక మనిషి బతకడు, ఎక్కడి నుంచి బతుకుతాడు? వాళ్ళు పండిస్తేనే కదా. ఇప్పుడు బతుకుతాడు? ఈ నాయకులందరూ తినేది, మనం అందరం తినేది వాళ్ళు బతికి పండిస్తేనే కదా. ఉమ్. ప్రకాశం జిల్లా కరేడ్ అండి, మా ఒంగోలు జిల్లాలో అవును, కరేడ్. అవును, అవును, అవును. కరేడు అక్కడ గ్రామం ఒక 40 వాళ్ళు ఇవ్వనంటున్నారు భూములు, కానీ ఆ కంపెనీకి సంబంధించి కావాల్సిందని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి తీవ్ర ఒత్తిడి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు.
వీళ్ళు ఎంఓఏ చేసుకున్నారట. ఉమ్, కొన్ని వేల మందిని పోలీసులు అక్కడ దించేశారు. దాని మీద బ్రోకర్స్ కూడా చాలా మంది వచ్చేస్తా ఉన్నారు. ఉమ్, వీళ్ళందరూ అడ్డు పెట్టుకుని ఏదో విధంగా రైతులను అక్కడి నుంచి గ్రామాలు, అసలు గ్రామాలు లేపేసి వెళ్ళిపోండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనే చెప్పేది ఇది ఒక ప్రభుత్వమా? ఉమ్, ఓకే. ఎవరి కోసం నడుపుతారు? మీరు సోలార్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు, ఉమ్, పెట్టుకోండి. డెజర్ట్ ప్రాంతం చాలా చోట ఉందండి, అవును. ఉమ్, చాలా చోట ఉన్నాయి మీకు వేకెంట్ ల్యాండ్స్. దొనకొండ ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా. వస్తారు. దొనకొండ ప్రాంతం అంతా చాలా కూడా. ఉన్నాయి. ఉమ్, ఉమ్, దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియా అని పెట్టారు మీరు. అవును. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో దొనకొండని ఇండస్ట్రియల్ ఏరియా అని పెట్టుకున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు మీరు అసలు? ఉమ్, వాట్ ఈస్ యువర్ యాక్టివిటీ దేర్? నథింగ్. ఓకే. మీరు పోయి పట్టకోళ్ళు, పల్లెళ్ళు, ఫిషర్మెన్ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు అక్కడ 4,800 ఎకరాలని అక్కడ మీరు లాగేసి ఎవడికి ఇవ్వాలని? ఉమ్, సోలార్ కంపెనీలకు సిస్టమ్ ఇవ్వాలని. లో ఉమ్, కంపెనీలకు ఇస్తే మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ఉమ్, ఈ రోజు భయభ్రాంతులు అయి ఉన్నారు కరేడు ప్రాంతంలో. ఉమ్, నేను రేపు ఎల్లుండి అక్కడ విజిట్ చేయబోతున్నాను. ఉమ్, ఓకే. కరేడు ప్రాంతంలో రైతులు భయభ్రాంతులు అయిపోయి దాదాపు ఒక 60-70 విలేజెస్ మొత్తం కూడా, హ్యామ్లెట్స్ అన్ని కూడా ఉమ్, చేతులు వాళ్ళ ప్రాణాలను మొత్తాన్ని అరచేతిలో పెట్టుకొని ఎవడొస్తాడు ఎప్పుడు వస్తాడని ప్రతిరోజు వాళ్ళ ధర్నాన్ని రోడ్డు మీద పాపం. ఉమ్, వాళ్ళు సపోర్ట్ ఎవరైనా పోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం. ఉమ్, ఇంకా సపోర్ట్ ఎవరు మాట్లాడటానికి లేదు. ఓకే. ఉమ్, అంటే వీళ్ళు ఒక నియంతృత్వ ధోరణిలో చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిపాలన ఏదైతే ఉందో ఇది ప్రజా ఆమోదయోగ్యమైనది కాదు. ఉమ్, మీరు ప్రజల్లో డెమోక్రసీని ముందు డెమోక్రటిక్ ఫార్ములాని మొత్తాన్ని ఎత్తేసి నియంతృత్వ ఫార్ములాని మీరు తీసుకొస్తా ఉన్నారు. పోలీసులు పెట్టి మొత్తాన్ని పక్కకు నెట్టేయండి, తోసేయండి, అగ్రిమెంట్లు చేయండి. ఉమ్, వాళ్ళకి కావాలంటే డబ్బులు తర్వాత ఇస్తాం. మీ దగ్గర ఒక పక్క డబ్బులు లేవంటారు, ఉమ్, ఒక పక్క వాడు భూమికి సరైన రేట్ ఇవ్వడు. సరే ఏదో ఒకటి ఏడుస్తాం అనుకుంటే వాడికి మార్కెట్లో ఉన్న రేటు కూడా ఇవ్వట్లేదు. ఉమ్, అవును. ఇన్ని కండిషన్స్ మోయగలడా ఒక రైతు? ఉమ్, ఓకే. ఉమ్, కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కదా సార్. అవును, రైతులు ఏం అవును. చేస్తారు? రైతే కదా, రైతే రాజు అని చెప్పేసి మనం పిలుచుకునేది. అలాంటి రైతులే ఈరోజు. భూమిని నమ్ముకొని నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కూడా ఎండకి వానకి ఎండిపోయే వాళ్ళే కదా రైతు అంటే. ఉమ్, ఆ రైతు పట్ల కనీసం కనికరం లేకుండా రైతుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తల్ల పగలగొడతారా మీరు? ఓకే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త దగ్గరికి వచ్చి నేను అతన్ని చూడాలంటే కారు దిగనివరా? ఉమ్, ఇది ఎక్కడ హ్యుమానిటీ అండి? ఓకే. ఇది ఎక్కడ అడ్రస్? నాకు తెలిసి పైనుంచి ఎంత అడ్రస్ ఉన్నా ఉమ్, ఓకే. అక్కడ పోలీసులకి పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గుంటూరులో జరిగినటువంటిది అక్కడ ఆయన కోసం చాలా మంది వచ్చారు, ఆయన నిరభ్యంతరంగా వెళ్ళిపోయాడు, ఈ రోజు ఆయన కారు దిగటానికి వీలు లేదు అని హుకుం జారీ చేస్తే కారు దిగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆపుతారా? ఉమ్, ఓకే. వాట్ ఇస్ దిస్? సరే సరే పోలీసు సరే. అయినంత మాత్రాన ఉమ్, 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 పోలీసు అయినంత మాత్రాన అన్ని హక్కులు వాళ్ళ దగ్గర ఉంటాయనుకోవడం పొరపాటు అండి. ఓకే. ఉమ్, We have seen so many ఖచ్చితంగా governments. ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతాయి. మీరు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు ఏంటో పోలీసులకు సంబంధించి. అది సరైన తీరు కాదంటూ కూడా టీడీపీకి సంబంధించి వారు మాట్లాడుతున్నారు. పోలీసులేమో మేము ఏదైతే చేయాలో అలానే చేస్తున్నాం, కానీ ఎవరి ప్రలోభాలకు ఎవరికి సంబంధించిన అంశాలకు మేమేమో లొంగి పనిచేయట్లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సార్ పోలీసులకి మేమేం వార్నింగ్లు ఇవ్వట్లేదు సార్. ఉమ్, పోలీసుల్ని మీరు మీ పరిధిలో ఉండి ప్రతిపక్ష పార్టీని కూడా పనిచేసుకొనివ్వండి. ఉమ్, మీరు వాట్ ఫర్ యూఆర్ దేర్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, అంతే కదా. ఉమ్, అంతేగాని నాట్ టు రిస్ట్రిక్ట్ ద నేమ్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. ఓకే. ఓకే. ప్రతిపక్ష నాయకుడిని రిస్ట్రిక్ట్ చేసి కారులోనో లేదా ఒక చోట పెట్టి అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్. ఉమ్, ఆయన మామూలుగా పోలిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే రాదు. ఉమ్, యువర్ సెల్ఫ్ యూఆర్ క్రియేటింగ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఉమ్, సో పోలీసులు మాకు మిత్రులే, మా శత్రువర్గం ఏం కాదు అది. ఉమ్, ఓకే. వాళ్ళందరూ కూడా సో బాగా ఉండాల్సిన వాళ్ళే. ఆ, సో వాళ్ళకి మాకు శత్రుత్వం ఉన్నట్టుగా మేమైతే భావించాం. బట్ అవర్ రిక్వెస్ట్ ఈజ్ డోంట్ ట్రై టు క్రాస్ ద లిమిట్స్ ఉమ్, బై సీయింగ్ సంబడి అండ్ టేకింగ్ సంబడీస్ యూస్. డోంట్ ట్రై టు అప్లై ఇన్ ద గ్రౌండ్. ఓకే. కానీ ఇది ఇలానే కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి కదా వైసీపీకి సంబంధించి, వైసీపీ నేతలకు సంబంధించి. మీరు ఇందాక చెప్పినట్టు సత్తెనపల్లికి సంబంధించి అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు, మీ వైసీపీకి సంబంధించి ఒక ఉప సర్పంచ్. అలాగే సర్పంచ్ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కూడా, ఆయన కూడా టీడీపీ వాళ్ళు ఏదో దాడి చేశారని చెప్పేసి ఆయన మీద కూడా ఆయన తీవ్రంగా గాయాలు పాలయ్యారు.
చాలా కోమాలో ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా సీరియస్గా ఉందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఐ థింక్ మీరు కూడా విజిట్ చేసినట్టున్నారు. ఏంటి ఆయన పరిస్థితి, ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితులు? సార్ ఆయన మన్నం అని మన పొన్నూరు దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్. మ్మ్. టోటల్ గా ఎస్సీస్ ఉంటారు. మ్మ్. ఎస్సీస్ కాస్త ఒక దాదాపు ఒక 3,000 ఓట్లు ఉన్నటువంటి పెద్ద పంచాయతీ అది. మ్మ్. దానిలో నాగమల్లేశ్వరరావు గారి కుటుంబం అనేది ఒక 60-70 ఎకరాల భూమిని కలిగి దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి ఆ ఊరికి సర్పంచ్ గా ఉన్నటువంటి నేపథ్యం, చాలా మంచి కుటుంబం అని చెప్తున్నారు. మ్మ్. కానీ తెలుగుదేశం పార్టీ తోటి కొంతమంది ఆ ఊర్లోనే ఉన్నటువంటి వాళ్ళు, బాబురావు అనే ఒక వర్గం, మ్మ్. వీళ్ళని ఎదగనీయకుండా చేయటం కోసం, లేకపోతే వీళ్ళు ఎదుగుదలను ఆపటం కోసం లోకల్ ఎమ్మెల్యేకి తొత్తులుగా మారిపోయి మ్మ్. ఆ బాబురావు అనే వాళ్ళని ఇంతకు ముందు ఎవరో ఎప్పుడో కొట్టారట, మ్మ్. ఎక్కడో గత ప్రభుత్వంలో. మ్మ్. ఆ కొట్టినప్పుడు నాగమల్లేశ్వరరావు గారు పాపం దగ్గరుండి ఇలా కొట్టడం తప్పు అని అందరిని తప్పించి పంపించేసాడట. మ్మ్. కానీ ఇదే నాగమల్లేశ్వరరావు గారు సర్పంచ్ గా ఉంటే మ్మ్. ఆయన్ని మట్టు పెట్టి కాపు కాసి మ్మ్. ఆయన ఒక ట్రాక్టర్ ని బాగు చేయించుకోవడం కోసం రిపేర్ సెంటర్కి వస్తే, ఆ సెంటర్ పక్కన ఒక టీ స్టాల్ ఉంటే ఆ రిపేర్ జరుగుతుంది కానీ టీ తాగడానికి వస్తే అవతల ఉన్నటువంటి వర్గం వాళ్ళు ఇదే అదును అనుకొని వాళ్ళ ట్రాక్టర్ కూడా రిపేర్ వచ్చిందో ఏమో, ఆ ట్రాక్టర్ లో ఉన్న రాడ్లు తీసుకొచ్చి 4-5 ఆ కొట్టిన విధానం మనం మొత్తం అది వైర్ లేనటువంటి అంశం కూడా చూసాం. ఈ రోజు నేను అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా నాగమల్లేశ్వర గారిని చూస్తే ఈజ్ ఇన్ కోమా. ఓ, పక్కటెముకలన్నీ కూడా దాదాపు ఇరిగిపోయినాయి. మ్మ్. నాకు ఆ కన్సర్న్ డ్యూటీ డాక్టర్ సెడ్ మ్మ్. వెరీ పిటీ అండి, వీఆర్ సారీ, మ్మ్. బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు, మ్మ్. లంగ్స్ పనిచేయట్లేదు, కొద్దిగా బీపీ నార్మల్ గా ఉంది, మ్మ్. కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగానే ఉంది, బట్ ఎప్పుడు రెస్పాండ్ అవుతాడో మాకైతే తెలియదు. మ్మ్. చాలా దెబ్బలు, అతను శరీరం అంతా గాయాలే ఉన్నాయి. ఓకే. లోపల నుంచి ఒక స్లీన్ అనే దాన్ని, ఒక ఆర్గాన్ని తీసేశారట. ఓకే. మ్మ్. అంత ఆపరేషన్ దారుణంగా చేసి అది కొట్టారు. మాత్రం మ్మ్. ఆ అసలు ఎంత లోతైనటువంటి గాయాలంటే లోపల మ్మ్. రాడ్లు తీసుకొని గుడ్లు బదినట్టు బాదారు సార్. మ్మ్. వాళ్ళ అన్నయ్య ఎంపీటీసీ జడ్పీటీసీ ఉన్నాడు, మ్మ్. వాళ్ళ కొడుకున్నాడు అక్కడ. మ్మ్. వాళ్ళు హృదయ విదారకంగా పాపం ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళ ముందు మనిషి అచేతనంగా పడిపోయి ఉన్నాడు. అవును. మ్మ్. అచేతనంగా పడిపోయి ఉన్నాడు. బతుకుతాడని గ్యారంటీ లేదు. సారీ, మనం వీ హ్యావ్ టు ప్రే గాడ్ మ్మ్. హి హస్ టు సర్వైవ్. మ్మ్. అంటే కక్షలుంటే ఇంత దారుణంగా ఉంటాయండి. మ్మ్. ఒక మనిషిని కూడా చూడకుండా గుడ్డును బాదినట్టు పడేసి పడిపోయినోడిని మీ ఇష్టం వచ్చినట్టుగా తల పగలు కొట్టి, మెడ మీద కొట్టి, పక్కటెముకలన్నీ ఇరిపోయేటట్టు కొట్టి, ఇంత దారుణమైన శత్రుత్వం ఉంటుంది అసలు ఒక గ్రామంలో? మ్మ్. దానికి బాధ్యత వహించాలి కదా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే. మ్మ్. చాలా మంది ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి పంపించాడని చెప్తున్నారు. మ్మ్. ఎమ్మెల్యే గారే. మ్మ్. అంటే తెలుగుదేశం గోండాలు చేసినటువంటి పని. మ్మ్. ఓకే. నువ్వు కార్యకర్తల్ని లేకపోతే ఓళ్ళల్లో నాయకుల్ని 2 గ్రూపులుగా తయారు చేసి, ఆ గ్రూపులో ఒకవేళ మీ గ్రూప్ చిన్నదైతే అవతల ఉన్న వాడిని ప్రభుత్వం అందుంది, అందులో A4 గా ఉన్నటువంటి బాబురావు అనే అతను కొడుకు చింపిరే అయిన అతను, వాళ్ళిద్దరు బహిరంగానే తిరుగుతూ ఉన్నారు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ టీడీపీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నారండి. మ్మ్. ఎఫ్ఐఆర్ లో ఉన్నవాళ్ళు ఓకే. ఎఫ్ఐఆర్ లో పోలీసులు I think పెడుతున్నారు. పెడుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నారు. మ్మ్. పోలీస్ నోవేర్, మ్మ్. దే ఆర్ నాట్ పోలీసులు స్పీకింగ్ అవుట్. పట్టించుకోవట్లేదంటారు. మ్మ్. ఇలా పట్టించుకోవట్లేదు. ఓకే. సో ఒక మనిషి ప్రమాదంలో గురైపోయి, ప్రమాదానికి మీ దాడులకు గురైపోయి కోమాలో ఉంటే అసలు ప్రభుత్వం అనేది, పోలీసులు అనేవాళ్ళు మినిమంగా అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలను తీసుకొచ్చి లోపల పడేయాలా లేదా? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దానికి FIR సంబంధించి ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఎంక్వైరీ చేయాలి చేయాలి, కదా. ఎంక్వైరీ చేయాలి. అతను పార్టీ ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉంటే, ఇంతకన్నా విచిత్రం, ఇంతకన్నా ఫెయిల్యూర్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ పోలీస్ యాక్షన్ ఇంతకన్నా ఏమైనా ఉంటుందో ఫెయిల్యూర్? ఓకే. డెఫినెట్లీ నాట్. అంటే అన్ని చోట్ల ఈ విధంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పోతే రైతులు రానివ్వరు. ఓ పక్క ఎవరైనా సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జడ్పీటీసీ గానో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఉంటే, అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళ మొత్తాన్ని జీరో చేసేయటం, లేకపోతే కొట్టడం, మీరు చెప్పింది వినకపోతే. ఏం రాజ్యం సార్ ఇది? మొత్తం పోలీసు రాజ్యం లాగా కనబడుతుంది, ఎంత దొంగల రాజ్యం లాగా కనబడతా ఉంది, మొత్తం నియంతృత్వమే కనబడతా ఉంది. మాట్లాడితే
పోలీసులకు సంబంధించి పైన ఉన్న బాసులకు సంబంధించి ఉండదు అనేది కదా. మీరున్నప్పుడేమో ఇదే టీడీపీ పార్టీ పోలీసుల్ని వార్నింగ్లు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీరేమో పోలీసులు తీరుని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో అలా బిహేవ్ చేస్తూ ఉంది. ఎవరికి వాళ్ళ మధ్యలో పోలీసులు నలిగిపోతున్నట్టు కనిపించట్లేదా కొంతమంది? సరే అందరని నేను అన్ను, చాలామంది. అంటే సార్, అంటే పోలీసుని గందరగోళంలో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిపాలన నేనైతే యాక్సెప్ట్ చేయను. నంబర్ 1. ఎస్, పోలీసు పొలిటికల్ గా ప్రభుత్వానికి మాట వినాల్సిందే. బట్ దెర్ ఆర్ లిమిటేషన్స్. నువ్వు ఒక వ్యక్తిని తీసుకొచ్చి లోపల పెట్టి కొట్టమంటే కొట్టేస్తావా? డెఫినెట్గా అలా చేయకూడదు కదా. చేయకూడదు కదా. నో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే హ్యావ్ టు ఫాలో కదా. పోలీస్ మాన్యువల్ చదువుకో ఇప్పుడు. అంటే మేము గుర్తు చేయాలన్నా మళ్ళీ పోలీసులకు మాన్యువల్ చదువుకొని రండి అని. గతంలో తెలుగుదేశం పార్టీ అన్నదేమో, ఇప్పుడు మేమేం అనట్లేదు బాబు, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రజలకి ఇబ్బందులు వస్తే ప్రతిపక్షం ప్రజల దగ్గర ఉండటం, పాలకపక్షం ఎక్కడైనా ఫెయిల్ అయితే దాన్ని ఎత్తి చూపించడం, ఇదే కదా ప్రతిపక్ష డ్యూటీ. దాన్ని కూడా మీరు చేయనీయకపోతే, దాన్ని కూడా మీరు మాట్లాడనీయకపోతే, అక్కడ కూడా పోనీయకపోతే ఎవడో చెప్పుకోవాలి సార్ ఈ రాష్ట్రంలో? చెప్పండి. ఈరోజు నాగమల్లేశ్వరరావుని అచేతనంగా పడి ఉన్నాడు, కొట్టేసిన దెబ్బలకి. ఖచ్చితంగా ఆయన కూడా మీరు ఆ ఊరికి ఏం సమాధానం చెప్తారండి? ఆ ఊర్లో ఉన్న దళితులకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? వీళ్ళు 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు రాడ్లు తీసుకొని కొట్టేసిన తర్వాత చనిపోయి ఇట్లానే ఉంటాయని చెప్తారా? ప్రభుత్వం ఏం చేయాలి? ఎవడైతే తింగర వేషాలు వేసాడో వాడిని తీసుకెళ్ళి లోపలేద్దాం చూస్తూ ఉంటుందా? ఖచ్చితంగా ఉండకూడదు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ లో ఉపయోగపడాల్సిన పోలీసులు ఒకవైపు ఒక వర్గంగా ఉండిపోతే, ఒకరిని మాత్రమే జాగ్రత్తగా చూసుకుని రెండో వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం అంటామా? డెఫినెట్లీ నాట్. ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పోలీసులైనా, ప్రభుత్వానికి సంబంధించిన తీరైనా, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఎవరైనా సరే అట్లనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు అధికారులే అంటే నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు, పోయినసారి మీ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు అందరూ ఒకటిగానే. నో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పోలీసుల మీద ప్రెజర్ పెట్టి వాడిని తీసుకురండి, ఈయన తీసుకురండి, వాడిని కొట్టండి, ఈయన కొట్టండి ఎప్పుడు లేదు. ఎక్కడన్నా ఏమన్నా కేసులు ఉంటే ఆ కేసుల మీద వాళ్ళు దాని మీద ప్రభావితం అయింటారు కానీ చేయలేదు అట్లా. అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే కక్ష కట్టి వీళ్ళెవరో పాకిస్తాన్ వాళ్ళు. ఇందాక ఒక పాపం చిత్తూరు నుంచి ఒక పాప మాట్లాడుతూ ఉంది, మేమన్నా పాకిస్తాన్ వాళ్ళమా లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళమా, మా ఊర్లో మేము తిరగటానికి మీరెవరో మమ్మల్ని అడ్డుకోవడానికి అని అడుగుతూ ఉంది ఆవిడ. మాకు జగన్ అంటే ఇష్టం, జగన్ వచ్చాడు, జగన్ చూడటానికి మేము పోతున్నాం, మేము రైతులు, మా పంటలు నష్టపోయాం, మా బాధలు చెప్పుకోవాలి. హూ ఆర్ యు టు స్టాప్ us? ఒక ఇల్లిటరేట్ మహిళ అడుగుతుంది సార్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి నేటివ్ డిస్ట్రిక్ట్ అది. అవును, సొంత జిల్లా. ఆయన ప్రాంతంలో కూడా మామిడి రైతులు ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా చాలా మంది మామిడి రైతులు ఉన్నారు. అక్కడ కూడా మామిడికి సంబంధించిన పని. మీరు పోయి అక్కడ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే లేదా వాళ్ళని పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను తీర్చాలి కానీ, నేను ఒక పార్టీగా తీరుస్తాను, మా ఊరి వరకు కుప్ప వరకు చూసుకుంటాను, మిగతా నాకు అనవసరం, ఇట్లా ఉంటుందా పరిపాలన? ఉండదు కదా. కానీ ఖచ్చితంగా రైతులకు సంబంధించిన తీరుని ఇకనైనా ప్రభుత్వం న్యాయం చేసి వాళ్ళకి సంబంధించి ఏదైతే మద్దతు ధర ఇవ్వాలో అది ఇవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరైనా ప్రతిపక్ష పార్టీకైనా ఎవరైనా సరే రైతులకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. రైతులకు సంబంధించిన పనితీరుకి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మద్దతు ఖచ్చితంగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.